అందరికీ నమస్కారం. మరి ఓట్ల రాజకీయం గురించి ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడుకున్నట్టయితే చాలా వరకు మనకి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. ఇటీవల కాలంలో విశాఖపట్నం నుండి ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో చీరల పంపిణీ చేశారు. అయితే ఆ చీరలు అందుకోవడానికి మనం ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏంటంటే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉండేవారు, ఇండివిజువల్ హౌస్ ఉండేవారు, వారు కూడా దీనికోసం ఆసక్తి చూపించి ఆ చీరలు పొందాలని చెప్పి ఆసక్తి చూపించడం ఎంతో విడ్డూరంగా అనిపిస్తుంది. మరి ఆడవాళ్ళకి ఆభరణాలన్నా, చీరలన్నా, వస్తువులన్నా ఎంత ఇష్టమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అనేక మంది తీసుకొచ్చినప్పుడు కొంతమంది దాన్ని రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒకరు తీసుకున్నారని ఇంకొకరు తీసుకున్నారని ఇంకొకరు అలా పోటీ పడి మరి ఈ చీరలు అనేవి తీసుకున్నారని చెప్పి మనకి స్పష్టమవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఓటర్లు మనకి జాగృతులు అయ్యారా అని మనం భావించినట్టయితే, ఈ రకమైనటువంటి సంఘటన మనం గమనించినట్టయితే